మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు, మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు, మిమ్మల్ని ఆర్థికంగా చితగొడుతున్నాడు. మళ్ళీ చెప్పిన తప్పు చెప్పకుండా చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీకు ఎన్నికల ముందు వచ్చినప్పుడు చెప్పాడు, జ్ఞాపకం ఉందా మీకు? మద్యపాన నిషేధం పెడతా అన్నాడా లేదా? నేను మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగని చెప్పాడా లేదా? ఇప్పుడు ఆ మాట ఎత్తున్నాడా? ఓటు అడిగే హక్కుందా ఇతనికి? కాదు. మీరు రాబోయే 25 ఏళ్ళు తాగుతానే ఉండాలంట. 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఒకవేళ మగవాళ్ళు తాకపోతే బలవంతంగా తాగిస్తారు. బానిసత్వం అలవాటు చేసే మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.